సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వీరా ధీరా సూరా. సో చాలా రోజుల తర్వాత హీరో విక్రమ్ గారికి మోస్ట్ కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ ఆయనకి ఒక మంచి హిట్ సినిమా పడి చాలా ఏళ్ళైంది అండ్ ఈ సినిమాతో ఆయన ఆకలి తీరిందని చెప్పాలి. అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు ఫ్యాన్స్ కూడా. అండ్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీలో విక్రమ్, ఎస్జే సూర్య అండ్ సూరజ్ వెంజరమూడు మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కాళీ అంటే విక్రమ్ ఒక కిరాణా కొట్టు నడుపుకుంటూ తన భార్య పిల్లలతో ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. కానీ కాళీ గతం వేరు. అదే ఊర్లో బాగా పలుకుబడి కలిగిన పెద్ద మనిషి రవి దగ్గర నమ్మకమైన మనిషిగా ఎన్నో రకాల గొడవల్లో తలదూర్చిన చరిత్ర కాళీది. కానీ ఒకరోజు రవి కాళీ దగ్గరికి వచ్చి, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ నన్ను నా కొడుకును ఎన్కౌంటర్ చేయబోతున్నాడు, మమ్మల్ని కాపాడు అని అడుగుతాడు. అప్పుడు కాళీ ఏం చేశాడు, అసలు ఎస్జే సూర్య క్యారెక్టర్ ఏంటి అనేది తెలియాలంటే మీరు డెఫినెట్గా ఈ మూవీని చూడాల్సిందే. అండ్ డైరెక్టర్ ఎస్యు అరుణ్ కుమార్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ని చాలా థ్రిల్లింగ్గా డిజైన్ చేసి చాలా బాగా తీశాడని చెప్పాలి. ఎస్పెషల్లీ మూవీలో విక్రమ్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ లెవెల్లో ఉంటుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్జే సూర్య, 30 years పృథ్వీ అండ్ సూరజ్ వెంజరమూడల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ మూవీలో ఫీమేల్ లీడ్గా చేసిన దుశ్యార విజయన్ కూడా చాలా బాగా యాప్ట్ అయిందని చెప్పాలి డెఫినెట్లీ. అండ్ ఈ సినిమాలో ఒక్కొక్క ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, డెఫినెట్లీ చాలా బాగుంటాయి అనమాట. మనమైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతాం. అండ్ డెఫినెట్లీ ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫుల్ మీల్స్ పెట్టే యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయితే రాలేదు. యాక్చువల్లీ ఈ మూవీకి తమిళ్లో టైటిల్ వచ్చేసి వీరా ధీరా సూరన్ 2. సో 2 అంటే ఈ మూవీకి ప్రీక్వెల్గా ఏ మూవీ రాలేదు, బట్ ఇదే ఫస్ట్ పార్ట్. అంటే లైక్ కార్తీక్ ఖైదీ మూవీలా అనమాట. సో ఫస్ట్ కార్తీక్ ఖైదీ వచ్చింది, దాని తర్వాత విక్రమ్ అండ్ దాని తర్వాత లియో. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు అయితే వస్తున్నాయి కదా. సో ఈ సినిమాని కూడా అలానే డిజైన్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ కూడా ఖైదీలానే ఎలా అయితే ఒక్క నైట్లో చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ బ్లాక్స్ సూపర్గా ఉంటాయో, ఈ మూవీలో కూడా అలానే ఉంటుంది. సో సినిమా మొత్తం కూడా ఒక నైట్లో జరుగుతున్నట్టే ఉంటుంది. డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే చాలా స్లోగా రన్ అవుతాయి అండ్ చాలా స్లోగా పికప్ అవుతుంది. బట్ సెకండ్ హాఫ్లో వచ్చేసి ఫుల్ థ్రిల్లింగ్ ఉంటుంది. డెఫినెట్లీ టాప్ నాచ్లో ఉంటుంది స్క్రీన్ ప్లే. అండ్ ఈ మూవీకి మరో హైలైట్ చెప్పుకోవాలంటే జీవి ప్రకాష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా ఉంటుంది. సో విక్రమ్ కి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ లో ఆయన బీజం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి డెఫినెట్లీ. సో ఇలాంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే డెఫినెట్గా థియేటర్లో వెళ్ళి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ డెఫినెట్లీ ఎక్కడైతే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ విక్రమ్ యాక్టింగ్ నచ్చే వాళ్ళకి అయితే ఈ సినిమా మరీ బాగా ఎక్కిస్తుంది, డెఫినెట్గా చెప్తున్నాను. సో సినిమా చూసి మీరే వచ్చి చెప్పండి సినిమా ఎలా ఉందో. అండ్ ఈ మూవీ రివ్యూ వచ్చేసి డెఫినెట్గా ఈ మూవీని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి.